గెలిచిన పెద్దలకి, ఈ సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసిన రైతన్నలకి, మాతృమూర్తులకి, పిల్లలకి నా శుభాశయాలు. నేను ఎక్కువ మాట్లాడను కానీ పనిచేస్తాను. మన రైతన్నలు ఎక్కడుంటే వాళ్ళకి నీళ్లు సమృద్ధిగా ఉంటే పంటలు బాగా పండించి బాగా డెవలప్మెంట్ చేస్తారని 550 డ్యాములకి కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ చేశాను. నాకు కొన్ని మన దేశాన్ని ఉద్ధరించేదానికోసం, కరువులు లేకుండా చేసేదానికోసం సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ, గుజరాత్, మహారాష్ట్ర వీటిల్లో కావాల్సిన నీటిని నిల్వ ఉంచి రైతన్నలకు సప్లై చేసేట్టు కాలువలే కానీ, పవర్ జనరేషన్ కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తూ వచ్చాను. ఇవి కాకుండా మన తెలుగు రాష్ట్రంలో మన అన్న నందమూరి రామారావు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను శ్రీశైలం 1984లో శ్రీశైలం గేట్లు పెట్టేదానికి అప్పుడు ట్రైన్లు లేవు, రోడ్డు బ్రిడ్జి లేదు. కానీ 4 నెలల్లో చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేటర్గా వేసి కంప్లీట్ చేశాం. ఆ స్ఫూర్తితోనే అప్పటి నుంచి ఫుల్ చేసి మీకు ఎంత నీళ్లు ఇచ్చాం. ఆ స్ఫూర్తితోనే 2009లో అక్టోబర్ 3 శ్రీశైలం డ్యామ్ తెగిపోయి 250 ఊర్లు, 2 టౌన్లు సీలో కలిసిపోతాయని వరల్డ్ అంతా విజిట్ చేసేటప్పుడు నేను వాలంటరీగా పోయి 6 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ మీద గేట్లు ఎత్తి నేను ఒక్కడే ఎత్తా. ఎవరు నా కూడా వచ్చిన వాళ్ళు ఎవరు పైకి కూడా రాలేదు. డ్యామ్ వైబ్రేషన్లో ఉంది. అది సేవ్ 1988లో 6 monthsలో ఏలేశ్వరం కంప్లీట్ చేసి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి వాటర్ ఇచ్చాం. ఆ తర్వాత సోమశిల అవి కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం మిగిలిలో 2016లో వచ్చాను. నేను 40 రోజుల్లో డిజైన్ ఫైనలైజ్ చేసి వెంకటేశ్వర స్వామి పాదాల మీద పెట్టి తీసుకొచ్చి చేశాం. ఈ పొద్దు మీకు పోలవరం ఆంధ్రుల జీవనాడి అని ఫస్ట్ ఆర్టికల్ రాసిందే నేను. ఎందుకంటే మనకు పోలవరంలో 194 TMC డెడ్ స్టోరేజ్ ఉంటుంది. కానీ మీరు లైవ్ స్టోరేజ్ వాడేది 554 TMCలు. అంటే మన ఆంధ్రాలో 50% ఆఫ్ వాటర్ ఇక్కడే ఉంది. సో దానికి అనుగుణంగా మనకు పవర్ హౌస్ వచ్చి 35 మీటర్లోనే నిలిచిపోతుంది. 35 మీటర్లో నిలిచిపోయినాక 58 TMCలు డెడ్ స్టోరేజ్ ఉంటుంది పోలవరంలో. మన పట్టిసీమ, పురుషోత్తంపట్నం మన డ్యామ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు పంపులు కావాల్సి వస్తుంది. అది అవాయిడ్ చేయని కాదు. అవి 550 TMCలు వాడినా కానీ ఇంకా వాటర్ ఉండేదానివల్ల ఇప్పుడు గోదావరి కావేరీ స్కీమ్ తీసుకున్నాం. అది సక్సెస్ అవుతుంది. అందువల్ల మన రాష్ట్రానికి ఆంధ్ర తేజాన్ని బాగా చూశాను. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి వాటర్ ఇచ్చాను. అందుకే నేను ఈ సేవే కాకుండా ఎక్కడ రైతన్నకి ఎమర్జెన్సీ ఉన్నా కానీ వాలంటరీగా చేస్తున్నాను. మీకు తెలుసు, రీసెంట్గా తుంగభద్రలో జరిగిన దానికి కూడా వాలంటరీగానే ఆగస్టు 8వ తారీఖు రాత్రి 11 గంటలకి 11:30కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక మా స్టాఫ్ని పిలిచి ఏమేం చేయాలా, అది 70కి ముందు గేట్లు పెట్టిన దానికి స్టాండ్ బై లేదు, ప్రకాశం బ్యారేజీకి కూడా లేదు. ప్రకాశం బ్యారేజీ తుంగభద్ర అంతా 2015లో 55లో కంప్లీట్ చేసిన మన ప్రకాశం బ్యారేజీకి 2002లో నీళ్లు వేస్ట్ కాకుండా గేట్లు రీప్లేస్ చేసి ఇచ్చా. ఆ బ్యాక్గ్రౌండ్తో తుంగభద్ర 70 ఏళ్ళు అయింది ఇప్పటికి. దాని లైఫ్ వచ్చి 45 సంవత్సరాలు. అందువల్ల మేము ఇవన్నీ కంప్లీట్ చేసి రైతన్నలు ఆదుకుని దానివల్ల ఈ పొద్దు 40,000 కుటుంబాలకి సంక్రాంతి జరుగుతూ ఉంది. లేకపోయింటే ఈ సంక్రాంతి జరిగేది కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ప్రకాశం బ్యారేజ్ నేను తుంగభద్ర నుంచి వచ్చిన 2వ రాత్రి మన
గౌరవనీయులైన సీఎం గారు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి నిద్రపోతున్నారా నాయుడు గారు అన్నారు. లేదని చెప్తే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మీకంతా తెలీదు, రివర్లో మన ప్రకాశం బ్యారేజ్లో లెవెల్ పెరిగిపోయి డ్రైన్స్ ను ఆ రాత్రి క్లోజ్ చేసి 3 సీ ఎక్కడుందో సీలో వాటర్ ఎక్కువ ఉంటుంది. మన రైనీ సీజన్లో డ్రైన్ వాటర్ పంపు చేసి వాడుతున్నాం. రైతన్నలకి చాలా సేవ్ చేసినా ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళు ఆకలి అంటే అన్నం పెట్టకుండా మానద్దండి. అది అందులో ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని స్కీములు వేసినా కానీ పేదతనం నిర్మూలించి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన సమాజాన్ని ఉద్ధరించాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నారు. పూడికి తీస్తే చాలా మంది అన్నారు, శ్రీశైలం పూడికి తీసేదానికన్నా శ్రీశైలం దగ్గర మనకు ఇప్పుడు మనం శ్రీశైలం ఇక్కడ గోదావరి వాటర్ని డైవర్ట్ చేసి కృష్ణా డెల్టాకి మన శ్రీశైలం వాటర్ని రాయలసీమ తీసిపోయి రాయలసీమని కూడా సస్యశ్యామలం చేస్తున్నాం. పూడికంటూ తీయాలని చాలా ట్రై చేసాం. పూడిక తీయడం కష్టం అవుతా ఉంది. పూడిక ఈవెన్ ఫస్ట్ తుంగభద్రకే ట్రై చేసాం, అక్కడ కాలేదు. ఆ ఎగువ ఒక డ్యామ్ కట్టాం, ఇప్పుడు కింద ఒక డ్యామ్ కడుతున్నారు, అట్టా ప్రపోజల్ చేస్తున్నారు. కానీ తుంగభద్రలో శ్రీశైలంలో పూడికి తీస్తే ఇంకా చాలా నీళ్లు వస్తాయన్నారు. కానీ శ్రీశైలంలో పూడికి తీసేది నదిలో పూడికి తీయాలి. అన్ని స్టేట్లలో పనిచేశాను కాబట్టి మన సౌత్ ఇండియాలో ఇంతకు ముందు ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ మన ఫార్మర్లలో ఇప్పుడు మన రైతులకి కరెక్ట్గా ఉంటే పెద్ద డ్యాములు గవర్నమెంట్ చూసుకుంటుంది. అప్పుడు మీకు సస్యశ్యామలంగా నీళ్లు వస్తాయి. మీ చెత్త కూడా మీరు కాలనీలో అంత కాలువలో వేస్తుంటే అవన్నీ తీయాలి, గవర్నమెంట్ తీయాలంటే తీయలేదు. ఇప్పుడు చూడు, ఢిల్లీ ఫ్లడ్ అయిపోతుంది, హైదరాబాద్ ఫ్లడ్గా ఉంది, ఇక్కడ ఫ్లడ్ ఉంది. నేను గవర్నమెంట్కే మన ఓకే ఒక మనకు గోదావరి మీద 2022లో ఫ్లడ్ వచ్చింది, మీకు తెలుసు. అప్పుడు పోలవరం ముంచేయాలని చెప్పి పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా మీడియాలో వచ్చినప్పుడు ఒకే 4 గంటల్లో 17 పేజీలు రాసిన సెంట్రల్ గవర్నమెంట్కి, మన సెక్రటరీకి, ఇది తెలంగాణ సెక్రటరీకి. ఇప్పుడు నిజామాబాద్ డ్యామ్ తర్వాత 6 డ్యాములు కట్టాం గోదావరి మీద. 6 డ్యాములు పూడికి తీసి తెలంగాణలో నదిలోనే వేశారు, పియర్లు వచ్చాయి. ఇప్పుడు నది లెవెల్ పెరిగిపోయింది. నది లెవెల్ పెరిగిపోయినప్పుడు పక్కన 500 గ్రామాలు మునిగిపోతాయి. అది ఎలా మునిగిపోతుందని కొందరు కామెంట్ చేశారు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ కుండ, కాకి, గులకరాల కథ. నీళ్ళు అటు పైకి వచ్చాయని మన నదిని లెవెల్ పెంచేసామంటే కింద లెవెల్ నీళ్లు పైకి పోతాయి. అందువల్ల సబ్మర్జేషన్ అవాయిడ్ చేయను కాదు. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు మన బ్యాక్ వాటర్ ఆఫ్ పోలవరం బ్యాక్ వాటర్లో కానీ సాల్వ్ చేసినామంటే డ్యామ్ కట్టేదంతా బ్యాలెన్స్ ఉండేది 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. కానీ డ్యామ్ 6 నెలల్లో కంప్లీట్ చేయడానికి R&R ప్యాకేజ్ అడ్డం వస్తూ ఉంది. అందువల్ల చూస్తున్నాం. నెక్స్ట్ మన డెల్టా ఏరియాని నేను చాలా సజెషన్స్ చేశాను. డెల్టా ఏరియాలో మన లంక గ్రామాల మున్పుకి అది అవాయిడ్ చేయని కాదని, జనాలు అక్కడి నుంచి వెళ్ళరని ఒకటి ఉంది. దీనికి ఒక స్కీమ్ పెట్టాం. మీరు ఎంతమంది ఉంటారో ఒక